దేవుని మనకి స్తోత్రం కలుగును గాక. అందరూ బాగున్నారా? ప్రియులారా, ఈరోజు మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడకు గూర్చినటువంటి మరి సూచనలు మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. అలాంటి విషయంలో ప్రియులారా మనం చూసినప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయం 38వ వచనంలో వ్రాయబడినటువంటి భాగం ఇలా తెలియచేస్తూ ఉంది. ఏమని అని అంటే, మరి నోవహు దినములలో ఎలాగుండునో అలాగనే యేసు క్రీస్తు ప్రభు రాకడ సమయంలో కూడా అలాగే ఉండును అని మనం వాక్యంలో చూస్తున్నాం. అక్కడ చూసినప్పుడు ఏమని వ్రాయబడింది అని అంటే, అందరూ కూడా పెండెండ్లు చేసుకోవచ్చు, పెండెండ్లకు ఇచ్చుకొనచ్చు, నారు నాటుచు, ఇండిని కట్టుచు, తినుచు, త్రాగుచు ఉండెను అని వ్రాయబడింది. ప్రియులరా, అలాంటి విషయాలు ఈ రోజున కూడా మనకి కనిపిస్తూ ఉంటున్నాయి కదా. అంటే తినకూడదు, నాటుకోకూడదు, పెళ్ళిళ్ళు చేసుకోకూడదు అని అర్థం కాదండి. కారణం ఏంటంటే, ఆ దినాలు సూచించినటువంటి విధానాన్ని ఇప్పుడు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అవును ప్రియులరా, ఈ యొక్క రాకడ సమయంలో ఇలాంటి సూచన మనం చూస్తూ ఉన్నప్పుడు, అంటే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరు అనుకోనని సమయంలో యేసు క్రీస్తు ప్రభు వస్తాడు అనే విషయాన్ని తెలియచేస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే మనం అనుకోము, మనకు తెలియదు, అంతా బాగానే ఉంది అనుకునేటువంటి సమయంలోనే యేసు క్రీస్తు ప్రభు రాకడ ఆగమనము జరిగిందనంటే మన పరిస్థితి ఏంటి? అందుచేతనే మెలకువగా కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని యేసు క్రీస్తు ప్రభు సూచనగా తెలియచేసినట్లే మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రియులరా, ఇదిగో దేవుడు చెప్తున్నాడు, యజమానుడు తన గృహ నిర్వాహకునికి గృహమును పత్రాన్ని అప్పగించి వెళ్ళిన తర్వాత ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలుసు? ఊరికి వెళ్ళిన వారు ఎప్పుడు వస్తారో తెలుస్తుందండి. అయితే తెలివైనటువంటి గృహ నిర్వాహకుడు ఏం చేస్తాడంట, తనకి యజమానుడు వచ్చేటటువంటి సమయాన్ని తెలుసుకొని అశుద్ధంగా ఉంటాడట. అయితే అలాంటి తెలివిలేని గృహ నిర్వాహకుడు అయితే ఏం చేస్తాడు అని అంటే, నిర్లక్ష్యంగా ఉంటాడు, మెలకువతో ఉండడు. అంతేకాదు, తనకు అప్పగించిన పనిని చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తన యొక్క బాధ్యతను మర్చిపోయేవాడిగా ఉండి సడన్గా తన యజమానుడు వచ్చినప్పుడు అతను పట్టబడతాడనమాట అండి. అలాగే దేవుని యొక్క రాకడ ఉంటుంది అనే విషయాన్ని దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. కనుక ప్రియులరా, ఈరోజు మనం చూసినటువంటి యేసు ప్రభు రెండవ రాకడ సూచన ఏంటంటే, నోవాహు దినములను మరి గుర్తుంచుకోండి. ఎందుకంటే జల ప్రళయం ఎప్పుడు వస్తుందో తెలియనటువంటి విషయంలోనే జల ప్రళయం వచ్చేసింది. నోవాహు ప్రకటిస్తా